సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా మళ్లీ గ్రౌండ్లోకి దిగుతుంది. రేపటి నుంచి న్యూజిలాండ్తో వన్డే సిరీస్ మొదలు కాబోతుంది. కానీ మ్యాచ్ కన్నా ముందు ఒక పెద్ద వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. విరాట్ కోహ్లీ టెస్టులకు భయపడి ఈజీగా ఉండే వన్డేలు ఆడుతున్నాడా? సంజయ్ మాంజ్రేకర్ చేసిన ఈ కామెంట్స్కి కెప్టెన్ శుభ్మన్ గిల్ ఇచ్చిన మాస్ రిప్లై ఏంటి? అలాగే సీనియర్ లేని న్యూజిలాండ్ జట్టు మన రోహిత్ కోహ్లీ సేనను తట్టుకుని నిలబడగలదా? వడోదరా పిచ్చి బ్యాటింగ్కి అనుకూలిస్తుందా లేక బౌలింగ్కి అనుకూలిస్తుందా? ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. ఫస్ట్ అసలు మ్యాటర్ ఏంటో చూద్దాం. రీసెంట్గా సంజయ్ మాంజ్రేకర్ మాట్లాడుతూ విరాట్ కోహ్లీ కష్టమైన టెస్టులు ఆడలేక టెస్టుల నుంచి రిటైర్మెంట్ ఇచ్చి ఈజీగా ఉండే వన్డేలు మాత్రమే ఆడుతున్నాడని ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. దీనిపై కోహ్లీ బ్రదర్ వికాస్ కోహ్లీ కూడా ఘాటుగా స్పందించారు. కానీ అసలైన కౌంటర్ ఇచ్చింది మాత్రం మన కెప్టెన్ శుభ్మన్ గిల్. ఈ ఫార్మాట్ గురించి గిల్ ఏమన్నాడంటే, ఏ ఫార్మాట్లో అయినా క్రికెట్ ఆడడం అంత ఈజీ కాదు. ఒకవేళ వన్డేలు అంత సులభమే అయితే 2011 తర్వాత మనం మళ్ళీ వరల్డ్ కప్ గెలిచి ఉండేవాళ్ళం కదా. బయట నుంచి చెప్పడం చాలా ఈజీ, కానీ గ్రౌండ్లోకి దిగి మ్యాచ్లు గెలిపించడం అంటే చాలా తెగువ కావాలి. నిజమే కదా ఫ్రెండ్స్. వన్డేలు అంత ఈజీ అయితే మన ప్లేయర్స్ అందరూ కోహ్లీలా 308 వన్డేలు ఆడి 14,000 పరుగులు చేసి 53 సెంచరీలు ఎందుకు చేయలేకపోయారు? కోహ్లీ రికార్డులు కేవలం ఈజీగా బ్యాటింగ్ పిచ్ల వల్ల రాలేదు. అతని డెడికేషన్, ఫిట్నెస్ మరియు గెలవాలనే కసి వల్ల వచ్చాయని గిల్ క్లారిటీ మరియు సంజయ్ మాంజ్రేకర్ స్టేట్మెంట్కి కౌంటర్ ఇచ్చాడు. ఇక 2027 చివరిలో జరిగే వరల్డ్ కప్ భారత్ గెలవాలి అంటే రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ మనకు చాలా అవసరం. రాబోయే 22 నెలల్లో భారత్ సుమారు 30 వన్డేలు ఆడనుంది. సో మన మిషన్ వరల్డ్ కప్ న్యూజిలాండ్ సిరీస్తో ప్రారంభం కానుంది. ఇక రేపటి మ్యాచ్ విషయానికి వస్తే 22 రోజుల తర్వాత మన టీమిండియా ఫ్రెష్గా బరిలోకి దిగుతుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి వచ్చారు. శుభ్మన్ గిల్ కూడా మెడగాయం, అనారోగ్యం కారణంగా దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ మరియు వన్డేలకు దూరమయ్యాడు. చివరికి టీ20 వరల్డ్ కప్ జట్టులో స్థానం కోల్పోయాడు. ఇప్పుడు దేశవాళీ క్రికెట్ ద్వారా తిరిగి ఫామ్లోకి రావాలని చూస్తున్నాడు. పరుగులు చేయటం టెస్ట్ మరియు వన్డే కెప్టెన్ గిల్కి చాలా ముఖ్యం. శ్రేయస్ అయ్యర్ కూడా దాదాపు 3 నెలల తర్వాత జట్టులోకి తిరిగి వచ్చాడు. అతను ఆడేది ఒకే ఒక ఫార్మాట్, అందులోనూ ఆస్ట్రేలియాలో క్యాచ్ పడుతూ గాయపడ్డాడు. ఇప్పుడు తిరిగి వైస్ కెప్టెన్గా జట్టులోకి తిరిగి వచ్చాడు. బుమ్రా ఇంకా వన్డేలకు దూరంగానే ఉన్నాడు, కానీ సిరాజ్ తిరిగి వచ్చాడు. కాబట్టి ప్రసిద్ధి కృష్ణ ప్లేస్లో ప్లేయింగ్ 11లో సిరాజ్ ఆడవచ్చు. మరోవైపు న్యూజిలాండ్ పరిస్థితి చూస్తే వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ ఎవరూ లేరు. కేన్ విలియమ్సన్, సచిన్ రవీంద్ర, శాంట్నర్, లాంథమ్ అందరూ గాయాల వల్ల ఈ సిరీస్కు దూరమయ్యారు. న్యూజిలాండ్ కెప్టెన్గా మైకెల్ బ్రేస్వెల్ను తీసుకున్నారు. వాళ్ళ స్క్వాడ్లో సగం మందికి ఇండియాలో ఆడిన అనుభవమే లేదు. కానీ ఈ కొత్త కుర్రాళ్లతో న్యూజిలాండ్ రీసెంట్గా వెస్టిండీస్, పాకిస్తాన్ సిరీస్లో గెలిచారు. వరుసగా 9 మ్యాచ్లు గెలిచి మంచి ఫామ్లో ఉన్నారు. మన వాళ్ళు వాళ్ళని తక్కువ అంచనా వేయవద్దు. రేపు మ్యాచ్ వడోదరలోని కొటంచి